ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనము. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయువాడు. దేవుడు ఈరోజు ప్రతి బంధకం నుంచి విడిపించి మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. దేవుడు మాత్రమే విడిపించగలుగుతాడు. ఒకవేళ దేవుడే విడిపించలేకపోతే విడుదల లేదు. ఈరోజు దేవుడు నిన్ను విడిపించగా ఏ బంధకము నిన్ను బంధించడానికి వీలు లేదు. తన కృప ద్వారా ఈరోజు ఈ వాగ్దానము మీ అందరిలో నెరవేర్చబడను గాక. ఏ బాధతో నువ్వు బాధపడ్డా, ఏ నాశనంలో ఉన్నా, ఏ కీడులో ఉన్నా, ఎవరి చేతిలో ఉన్నను, ఏ బంధకంలో ఉన్నను, ఎలాంటి అవమానంలో నీవు ఉన్నను, ఎలాంటి ఘనహీనతలో నీవు ఉన్నను, ఎలాంటి అప్పుల సమస్యతో నీవు ఉన్నను, అనారోగ్య పరిస్థితి అనే బంధకంలో ఉన్నను, ఎలాంటి కష్టంల బంధకంలో ఉన్నను, ఏ పరిస్థితి అయినా, లాస్ అయినా, ఇంకా ఏదైనాను చెప్పుకోలేని సమస్య అయినను, అలాంటి ప్రతి బంధకంలో నుంచి దేవుడు ఈరోజు విడిపిస్తున్నాడు. ఆయన విడిపించడమే కాదు, వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. అంటే ఇంకా ఆ సమస్యను మళ్ళీ చూడకుండా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఆయన వర్ధిల్లించగా ఎవరు నిన్ను నాశనము చేయలేరు. మళ్ళీ నువ్వు చూసిన సమస్య మళ్ళీ చూడలేవు. దేవుడు మాట ఇచ్చి, వాగ్దానం ఇచ్చి ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు. ఈ వాగ్దానము ప్రతిరోజు నువ్వు పొందుకునే వరకు, నీ విడుదల పొందే వరకు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి విశ్వాసముతో దేవుణ్ణి అడిగి ఈ యొక్క విడుదల పొంది ఆశీర్వదింపబడాలి. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవు విడిపించి వర్ధిల్లింప చేస్తానన్ను. ఇదిగో ఏ బంధకమున్నను, ఏ తెగుల్లో ఉన్నను, ఏ విషయమైనను ఈరోజు విడిపించే దేవుడు నీవే. నువ్వు విడిపిస్తావు అనగా ఇదిగో తండ్రి, ఎవరు బంధించడానికి వీలు లేదు. నువ్వు విడిపించి వర్ధిల్లింప చేసే విధానాన్ని బట్టి నీకు వందనాలు. విశ్వాసముతో ఇదిగో దేవా, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఎవరైనా ఇంకా బలహీనముతో ఈ వాగ్దానము నమ్మలేకపోతే బలాన్ని దయచేసి వారిని విడిపించి నువ్వు గొప్ప దేవుడవని తెలియచేయి. నీవు మాత్రమే విడిపించగలవు. నీవే విడిపించలేకపోతే ఎవరు విడిపించలేరు. ఆ సామర్థ్యాన్ని, ఆ బలాన్ని వారు తెలుసుకొని గ్రహించే సామర్థ్యం దయచేసి వారి అన్ని రంగాలలో విడిపించి ఈరోజు గొప్ప సాక్ష్యంతో నింపబడేలాగా నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. విడిపించిన ప్రతి ఒక్కరూ ఆమేన్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీ సాక్ష్యము, మీ టెస్టిమనీ కామెంట్ రూపంలో తెలియజేసి దేవుని మహిమపరచండి. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీరు విడిపింపబడతారు గాక. ఆమేన్.